హలో గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు ప్రియాంక శనివారం అని పప్చారు చేసింది. రాత్రి ప్రియాంక హిమాంశు గారు చిట్టమ్మ ఇట్లా వాళ్ళ డాడీ వాళ్ళ తరపున చుట్టాలది రిసెప్షన్ వేరు గజ్వేల్కి. రాత్రి వచ్చేసరికి 12:30 అయింది. ఇక పొద్దున హిమాంశు గారు లేవలేదు, లేపితే ఇక అందుకే ప్రియాంక వాణి లేపలేదు. ఈరోజు స్కూల్ డుమా. మా చిట్టమ్మనేమో పండుకొని మంచిగా ఫోన్లో మూతి పెట్టింది. ప్రియాంక పప్చారు అన్నం వండి నిమ్మలంగా కూర్చుంది. ఇక బయటనేమో వాతావరణం చాలా చల్లగా ఉన్నది. ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. హైదరాబాద్లో వర్షం పడితే ఏం లాభం ఉండదు, ఎందుకంటే ఇక్కడ పంట పొలాలు ఉన్నాయి కాబట్టి వర్షం పడ్డా అంత యూజ్ ఏమి ఉండదు. ఊర్లో పడితే మంచిగా ఇప్పుడు వరి నాటేసుకున్న వాళ్ళకు ఇంకేదైనా చేను పెట్టుకున్న వాళ్ళకు మంచి యూజ్ అవుతుంది. చిట్టమ్మా, అన్నం తింటావా తినవా? పాలు తాగినవా? ఏం వేసుకున్నావు? బిస్కెటా? హాయ్ చెప్పు అందరికీ. హాయ్ అను. సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ నువ్వు అనరా సబ్స్క్రైబ్. ఇలా శనివారం అని అందరం పొద్దుగాలని స్నానం చేసినాం. నేనేమో పిల్లలకు స్నానం చేయించిన, ప్రియాంకనేమో అన్నం కూడా కూర్చుంది. మా చిట్టమ్మనేమో మబ్బులు 5 గంటల లేచింది. ఏమో దయ్యం కనిపిస్తుంది అని ఆయనతో ఉలికి పడతా ఉన్నది. మాకేమో భయం అవుతుంది, పొట్టిదానికి ఏమైందా అని. అమ్మో మమ్మీ అంటుంది. ఇక కామన్ బూడిది పెట్టిన పొట్టు. ఎందుకో ఫస్ట్ టైం అట్లా చేసింది. మరి ఇప్పుడు 10 గంటలు లేపింది ఇక ప్రియాంక. ఇప్పుడు ఊర్లో వాతావరణం చల్లగా ఉంటుంది, మస్తు ఉంటుంది. ఈడ చూద్దామా, ఈడ ఏముంది చూడడానికి బిల్డింగు, కరెంట్ తీగలు గంతే. బాబా వాసన చప్పుడు దంపుతుంది. వేసాం అల్ల మసాలా, సాంబార్ మసాలా వేసిందంట. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇక మా అత్తమ్మ మా ఇంట్లో కారం అయిపోయిందని ఇచ్చిందంట. ఎప్పుడు ఇచ్చిందే? ఏది మీరు అమ్మ వాళ్ళు పట్టించిన కారం పొడి కొనుక్కొచ్చింది కాదు, వాళ్ళు అదేంది తూపురాన్ అంగట్లా మిరపకాయలు కొనుక్కొని పట్టిస్తారట. నాకు ఫుల్ ఆకలి అవుతుంది. హిమాంశుడేమో సాంబార్ వేసుకొని తలిగిస్తున్నాడు. నేను మంచిగా ఇప్పుడు సాంబార్ వేసుకొని వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకొని పప్పుసారు వేసుకొని తలిగిస్తా. తర్వాత నిన్న నేను చేసుకున్న సేమియా స్వీట్ ఉంది, అది వేసుకొని మంచిది తింటే ఇక పాలు పోసుకొని. ఎండాకాలంలో ఈ కూలర్ ఆన్ చేయకుండా అస్సలు ఉండలేము మేము. 24 గంటలు ఈ కూలర్ నడుస్తుండే. ఇప్పుడు వాతావరణం చల్లగుండే వరకలా కూలర్తో పని లేకుండా అయింది కదా రిమాన్స్. కానీ ఇప్పటికి కూడా కూలర్ కావాలంటుండు. చిట్టమ్మ కొట్లాడుకుంటారు. మా చిట్టమ్మ ఎట్లకి ఇచ్చింది చూడ. గింతే ఉన్నాయి కానీ గోర్లు మంచిగా ఇస్తుంది గట్టిగా. ఈడ చదువుకుంటావా ఊర్లో చదువుకుంటావా? ఎందుకు? ఆడ కూడా ఉంటారు దోసుగాలు. నువ్వు గింతలో నీ అమ్మ దోసుగాలు అంటున్నావు. ఎవరా నువ్వు? మర్చిపోతాడా? మర్చిపోతే ఏమవుతుందిరా? చాక్లెట్లు ఇస్తాడు, పెన్సిల్ ఇస్తాడా? నువ్వు ఇస్తావా వాడు ఇస్తాడా? నేనేమియను. నా పెన్సిల్ షార్ప్నర్ లేకుండా, నా పెన్ కూడా లేకుండా నాకు రాసిస్తున్నాడు. నీకే రాసిస్తున్నా? నాకు ఊకే రాసిస్తున్నాడు. ఏమో మంచి ఫ్రెండ్ దొరికిండ్రు. ఏం పేరు రా నీ ఫ్రెండ్ పేరు? రిష్వంత. యశ్వంత రిష్వంత బాగానే ఉందిరా పేరు. వాడు మొత్తం రాసేస్తున్నాడు, ఇస్తుండు అంటే. ఇంకోడేమో చికెన్ బిర్యానీ తెచ్చిండు. ఏమో చికెన్ బిర్యానీ తెచ్చిండారా? ముస్లిం వాళ్ళ? మా ఫ్రెండ్ గారు. తిన్నావా మరి? వేసిండా నీకు? వేయలేదా రాడు? ఎందుకురా? ఏమో బిర్యానీ తెచ్చిండు. మంచిగా తింటున్నాడు. మంచిగా తిన్నాక మేడం పోయింది. మళ్ళీ వచ్చినాక మళ్ళా అన్నం పడేసిందా? బిర్యానీ మేడం పడేసిందా? మేడం ఎందుకు పడేసిందిరా? ఏమో కౌసు వాసన వచ్చిందని పడేసిందా? మేడంకేమో సంబంధం రా, మనం తెచ్చుకుంది తింటాం. తిట్టొద్దా మేడం నిన్ను? మా టిఫిన్ బాక్స్ ఎందుకు పడేస్తావు మేడం? నేను మా డాడీకి చెప్తాను. నీ టిఫిన్ కాదు కానీ నీ ఫ్రెండ్దే చెప్పాలి అట్లా. మరి ఆడ ఏం తిన్నాడు రా టిఫిన్లో పడేస్తే? బిర్యానీ పడేస్తే చెక్కడలు ఇచ్చిన. నువ్వు చెక్కడలు ఇచ్చినావు?
అయ్యా వాడు పట్టేస్తే నాకు ఇస్తారు. వాన్ పైన వాన్ షార్ప్నర్ లేకుండా కూడా వాన్ పైన నాకు ఇచ్చేసా. ఏ అమ్మ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారా నువ్వు యశ్వంత్ గాడు. యశ్వంత్ రిష్వంత్ బాగా డిఫరెంట్ ఉందిరా పేరు మీ ఫ్రెండ్ అంది. మళ్ళా బుట్టలో రాయమంటే రాసేస్తాడు. మళ్ళా ఏంటి చిట్టమ్మ ఈ లాలీపాప్స్ గవి గివి కావాలంటది ఊకే. ఆ పనులన్నీ శతాబ్దంలో వాళ్ళు తింటారు. ఏమే పనులా శతాబ్దంలో వాళ్ళు తింటారు. ఏ అచ్చని నువ్వు మూతి కడుక్కోలే పాయి తాయిను బిస్కెట్ వేసుకొని. ఏ మా హిమాంశగానికి బెస్ట్ ఫ్రెండ్ దొరికిందంట అలా స్కూల్లో. ఊర్లో చదువుకుంటావా అంటే మా దోస్తుగాడు మర్చిపోతాను నేను అడిగిపోతా అంటుండు. అలా దోస్తుగాని గురించి రాడాటిడు. అట్లుంది కథ ఏంది. నువ్వు చెప్పచ్చే నీ ఫ్రెండ్ ఎవరు? అన్నానా? నువ్వు స్కూల్ పోతలేవు కాబట్టి నీకు ఎవరు ఫ్రెండ్ లేరు. నువ్వు అన్న ఆడుకుంటారు ఇద్దరిగా. ఇక అచ్చేని నీకు ఒకటి అడుగుతా. మీ డాడీ పేరు ఏం పేరు? పేరు నువ్వు చెప్పొద్దు రాగు చెల్లి చెప్తుంది. మీ డాడీ పేరు ఏం పేరు? మీ డాడీ పేరు? డాడీ కాదు చిట్టి, నా పేరు ఏం పేరు? మమ్మీ పేరు ఏం పేరు? మమ్మీ పేరు చెప్పు. ప్రియాంకనా? అన్న పేరు? ఇమాంచ్. నా పేరు? డాడీ కాదచ్చి నీ నా పేరు చెప్పు. నా పేరు చెప్తలేదు చిట్టమ్మ. నా పేరు చెప్పు. అను ఒకసారి అను చెప్తుంది కానీ ఇప్పుడు చెప్తలేదు పొట్టిది. నీ పేరు ఏం పేరు చిట్టమ్మా? నీ పేరు ఏం పేరు చెప్పు. నీకు ఇది తెస్తా, ఇది తీసుకొస్తా. నీ పేరు చెప్పు. అచ్చని. హిమాంశు గాడు సమ్మర్లో మంచిగా ఊర్లో ఎంజాయ్ చేసిండు. బోరకాడ జామకాయలు గీమకాయలు అన్నీ మంచిగా తిన్నాడు. ఇక అల్లనేరడు వాళ్ళు తినడు. మేమైతే మంచిగా గుమ్మి పడేసాం చిట్టమ్మ ఇట్లా. చిట్టమ్మ నిద్ర వస్తుంది పండుకుంటుంది. చిట్టి వచ్చేని నిద్ర వస్తుంది చిట్టమ్మ. ఏం కళ వచ్చిందిరా? నాకు నోట్లా అల్లనేరడు పండు పడ్డది. మంచిగా నమ్మినా నోట్లో అల్లనేరడు పండు పడదు నమ్మిలా. ఒకటే పడ్డదా? ఒకటే పడ్డదారా? ఈడు అల్లనేరడు పండ్లే తినాడు. ఇంక అల్లనేరడు పండ్లు కళలు వచ్చి నోట పడ్డదంట. ఏం చెప్తున్నారు రేడు. నేను కూడా మంచిగా ఊర్లో సమ్మర్ హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేసినాం. బోరకాడ తానం చేసినాం. మంచిగా అన్ని వండుకున్నాం. ఏదంటే ఇక్కడ జామ చెట్టు లేదు, అల్లనేరడు పండు చెట్టు లేదు, చిప్పల చెట్టు లేదు, ఏది లేదు. టీల మూతి పెడుతుండు. ఏడుంది వచ్చేని? ఏడా చేన్లనా? మన ఊర్లోనా? ఈడ లేదు కదా. మరి ఊరికి పోమా? జామకాయ ఏడుంది? బాగా ఉందా? పైననా? ఈ బిల్డింగ్ పైననా? చెరువు కాడనా? చెరువు కాడ ఉందా? నువ్వు ఎక్కడ చూసినావు చెరువు కాడ? బోర్కాడ జామ చెట్టు ఉంది. మన బోర్కాడ జామ చెట్టు ఉంది అనక చెరువు కాడ ఉందని చెప్పింది. ఇప్పుడు ఆమెను అడుగుదాం మంచిగా బోర్కాడ ఎంత ఎంజాయ్ చేసినావా? బోర్కాడ స్నానం చేసినావా? మంచిగా అనిపించిందా? ఎంజాయా? జామకాయలు తిన్నావా? అమ్మ మంచిగా అనిపించిందా? మళ్ళా పోదామా సమ్మర్? నువ్వు చెప్పురా. సమ్మర్ రా మా వారంగడైతే ఏంట అన్నా నేనేసానా అంటున్నాడు. అచ్చా నవ్వుతుందిరా.
చిట్టమ్మ అన్నం తినవా? మంచి అన్నం తిను. బోర్కాడ తాళం వేసిన మంచి బోర్కాడ తాళం వేసిన గాయస్ జామకాయలు వేసుకుంటా తగిలించినాం. జాముకాయ తింటావా? మంచిగా ఉంటాయా జామకాయ? మంచిగా పప్పు తక్కువైంది పోసుకరమ్మన్నాడు, పోసుకొచ్చిన ఇక చూడు బీర్స్ కూడా తాగుతుండు మంచిగా, జురుకుంటా బీర్స్ కూడా తాగుతుండు ఇక. నాకు ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. ప్రియాంక ఇప్పుడు తినదంట, చేతన అవుతలేదు ఆమెకి. సో నేనైతే ఇప్పుడు తినేస్తా. అన్నం వేసుకున్నా, పప్పు వేసుకున్నా, అట్లనే మన బుడమకాయ పచ్చలు వేసుకున్నా, జుర్కజ్జనుడు వేయాల. నేను అన్నం వేసుకుంటున్నా అని ప్రియాంక కూడా ఉరికొచ్చింది అన్నం తింటందుకు. కాలుతుంది ప్రియాంక కడుపులా. చూడు ఇప్పుడు గిన్నె తీస్తుంది, వేస్తుంది ఇక. తినద్దా మరి? 11:30 అవుతుంది. మార్నింగ్ టిఫిన్. ప్రియాంక నైట్ డిన్నర్కి వెళ్ళాను కదా, దొంతుల ప్రసాద్ గార్డెన్ గజ్వెల్ల, మన సంగపూర్ రోడ్కి ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియాంకని మన సబ్స్క్రైబర్స్ అందరూ గుర్తుపట్టారు. నన్ను అడిగారంట, నాకు చిన్న పని ఉంటే నేను వాళ్ళతో వెళ్ళలేకపోయినా. ఎవరెవరైతే ప్రియాంకని కలిసిరో వాళ్ళందరికీ హాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దాం. వచ్చేని మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోలు తీద్దాం. ఊర్లో క్యాంపింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అన్నీ తీద్దాం. మామూలుగా ఉండదు కానీ కొంచెం మీ సపోర్ట్ కావాలి మాకు. ఏమంటావు? ఎప్పుడైతే మేము ఛాలెంజెస్ అప్పుడప్పుడు క్యాంపింగ్ వీడియోస్ కూడా చేస్తాం. మళ్ళీ హిమాన్షి గాడు, నేను, మా ఫ్రెండ్స్ కూడా ఉంటాం. నేను వరంగల్ ఇట్లా ఛాలెంజ్ చేయబోతాము. ఏం ఛాలెంజ్ అంటే బిర్యానీ. హిమాన్షి గారికి, మా వరుణ్ గారికి, మా భరత్ గారికి, ఇట్లా చిట్టమ్మకు, ప్రియాంకకు, అందరికి ఈటింగ్ ఛాలెంజ్ పెడతావు. నువ్వు తిన్నావుగా, నువ్వు తిన్నావు ఇంకా బండి 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 మా మామ ఇట్లనే ఉంటుంది. చిట్టమ్మ ఏమంటుందంటే ఊర్లోనంట జామకాయలు ఉంటాయంట, మ్యాంగో ఉంటాయంట, ఇంకేముంటాయి? జామకాయ ఉంటాయి, ఇంకా మ్యాంగోలు ఉంటాయి, ఇంకా లాల ఉంటాయి, ఇంకా ఇంకేముంటాయి? అన్నీ ఉంటాయి. మరి పోదామా ఊరికి? ఊరికి వెళ్ళిపోమా? ప్రియాంక మళ్ళీ వేసుకొని వచ్చింది పప్పు, మంచిగా పోసుకొని దంచుక తాగుతుంది, తింటుంది. అట్లా అయిపోతా అంటారు. మంచిగా తింటుందంటే అయిపోతా. మీ అమ్మ కూడా చూస్తారు మా వీడియో మంచిగా తింటుంది. మన వీడియోస్ పెట్టాం కదా, హిమాన్షి గారు ఓపెన్ చేసిండు ఇక చూస్తాడు. ఈ తమ్నైల్ పెట్టా కదా, మమ్మీ పని పోయింది అంటున్నాడు. చిట్టమ్మ చూస్తా ఉన్నది. చిట్టమ్మ చూడలే వీడియో, ఇప్పుడు చూస్తుంది. ఇప్పుడు ఊర్లో ఆశా వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు పోలీసు సుఖాలు వేయాలంటే ఏం చేస్తారంటే, మా ఊర్లో గ్రామ పంచాయతీ ఉంటుంది, మైకులు సెట్ చేస్తారు. ప్రతి ఒక్క ఆడగట్టుకి మైకులు ఉంటాయి. అయితే ఆ గ్రామ పంచాయతీలో అనౌన్స్ చేస్తే అన్ని ఆడగట్లకి వినిపిస్తుంది. ఈడేం చేస్తారంటే ఒక మైక్ పట్టుకురు, ఛార్జింగ్ మైక్. ఆశా వర్కర్లు సిటీలో ఎట్లుంటుంది, గల్లీ గల్లీ తిరిగన్నాయి, ఒక మైక్ పట్టుకొని ప్రతి ఒక్క గల్లీ కాడ నిలబడుతున్నారు, చివరస్త కాడ ఇటు ఇటు అటు ఇటు ఇటు తిప్పుతున్నారు. అందరికీ వినిపిస్తుంది. ఇక నేను ఇప్పుడు ఇంతకుముందు పోయి బయట చూసినా. పోలియో డ్రాప్స్ వేస్తారంట పిల్లలకి. పోలియో డ్రాప్స్ ఏపీయాల దాని గురించే మైక్ పట్టుకుని తిరుగుతారు. ఊర్లో అయితే గ్రామ పంచాయతీ కాడికి పోయి మైకులు వేస్తే అయిపోయి ఊరంతా వస్తారు. ఎట్లుంటుందా మరి ఊరి జీవితం? అట్లుంటది విలేజ్. సిటీ జీవితం ఇట్లుంటుంది. మళ్ళీ అప్పుడు ఈ మైకులు ఇట్లా ఇవన్నీ రాకముందుకు ఒక ఆయన డప్పు కొడుతుండే. డప్పు కొట్టుకుంటా ఆడకట్టు మొత్తం దాటేసుకుంటే చెప్తుండే, రేపు ఇట్లా కొడతారు, రేపు గ్రామ పంచాయతీ కాడ పోలీసు కలిస్తున్నాయో అంటాడు కదా. అలా చెప్తుండే అందరికి. ఇప్పుడు మైకులు వచ్చినాయి.